సో అయితే సోరియాసిస్లు అంటే ఏ టైప్ అయినా ఎన్ని టైప్స్ ఉన్నా కానీ వాటితో సఫర్ అయ్యే వాళ్ళు ఎవరైనా కానీ జనరల్గా మీరు చాలా వినే ఉంటారు, హోమియోలో వస్తే ఎంత త్వరగా తగ్గుతుంది ట్రీట్మెంట్, పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుందా? ఈ 2 క్వశ్చన్స్ మీరు కూడా వినే ఉంటారు. సో ఏం చెప్తారు వాటికి? ఇప్పుడు సోరియాసిస్ అనేది పేషెంట్కి కూడా ఒక ఐడియా ఉంటుంది, ఇది ఒక క్రానిక్ డిసీజ్. వాళ్ళు ఆల్రెడీ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అది ఏంటి, ఎలా ఉంటుంది, దాని నేచర్ ఏంటి అన్నీ కనుక్కునే వస్తారు. సో వాళ్ళకి కూడా తెలిసి ఇది లైఫ్ టైం డిసీజ్ అనేది. సో డాక్టర్ కూడా చెప్తారు, నువ్వు లైఫ్ టైం స్టెరాయిడ్స్ వాడుకోవాలి, లేకపోతే ఈ క్రీమ్ ఎప్పటికీ పెట్టుకోవాలి, ప్యాచెస్ వచ్చినప్పుడల్లా పెట్టుకో అంటారు. కానీ ఇక్కడ హోమియోపతిలో వచ్చేటప్పటికి మేము దాన్ని ఏం చేస్తున్నాం, ఆటో ఇమ్యూనిటీని ట్రీట్ చేస్తున్నాం కాబట్టి, అంటే రూట్ కాజ్ని మనం ట్రీట్ చేస్తాం కాబట్టి జనరల్గా ఆఫ్టర్ ఎ కోర్స్ మనం ఒక అట్లీస్ట్ 3 years 4 years కోర్స్ చేసుకున్న తర్వాత వాళ్ళ సోరియాసిస్ వచ్చినా కూడా మీరు మెడిసిన్ అవసరం లేకుండానే ప్యాచ్ వచ్చిపోతూ ఉంటుంది. అది సీజనల్గా వచ్చిపోతూ ఉంటుంది, లేదా పేషెంట్కి స్ట్రెస్ వచ్చినప్పుడు కనిపించవచ్చు. బట్ అది బాడీ తనంతా తానే హీల్ చేసుకోగలిగిన లెవెల్కి తీసుకొస్తాం. సో అది ప్రోగ్నోసిస్ ఉంటుంది ట్రీట్మెంట్. సో అయితే అంటే పెద్దవాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చెప్పారు, చిన్నపిల్లలకి కనుక ఒకవేళ వస్తే వాళ్ళు మెడిసిన్స్ వాడడం కానీ కొంచెం వాళ్ళతో కష్టం ఉంటుంది. సో వాళ్ళకి ఎలా ట్రీట్ చేయాలంటారు? పేరెంట్స్ ఎటువంటి కేర్ తీసుకోవాలి ఆ విషయంలో? చిన్నపిల్లలు అయితే ఇంకా ఇష్టంగా తీసుకుంటారు మెడిసిన్స్, ఎందుకంటే ఇవి స్వీట్గా ఉంటాయి. సో వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు. ఇంకా అడిగి ఎక్కువ కూడా వేసేసుకుంటూ ఉంటారు పిల్స్ జనరల్గా క్లినిక్లో చూస్తూ ఉన్నప్పుడు. అండ్ మదర్స్కి ఇవ్వాల్సిన కేర్ ఏంటి అంటే, ఎలాంటి సోప్ పెడుతున్నారు, లేకపోతే స్క్రబ్ చేస్తున్నారా. కొంతమంది ఏంటి అంటే స్క్రబ్ చేస్తుంటే నలుగు పెట్టేసి దాన్ని తీసేద్దామని కొంచెం హార్డ్గా చేస్తూ ఉంటారు. దాని మూలంగా స్కిన్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యి ఇంకా ఎక్స్ట్రా నార్మల్గా ఉన్న స్కిన్ కూడా సోరియాసిస్గా మారిపోతూ ఉంటుంది. ఎక్కడైనా ఇంజురీ కానీ వాళ్ళకి పిల్లలకి దెబ్బలు తగిలినప్పుడు ఎక్కడన్నా కట్ అయినా కూడా ఆ ఏరియా కూడా సోరియాసిస్గా మారిపోయేది సోరియాసిస్ యొక్క లక్షణం అది. సో వాళ్ళకి చెప్పాల్సింది ఏంటి అంటే, కొంచెం కేర్ తీసుకోండి, ఎక్కడ దెబ్బలు తాకుండా చూసుకోండి, ఎక్కువ నలుగు పెట్టకండి, మంచి ఫుడ్ ఇవ్వండి, ఎక్సర్సైజ్కి పంపించండి, స్పోర్ట్స్ ఆడనివ్వండి. సో ఇవన్నీ కూడా జనరల్గా మీరు కేర్ అనమాట. అయితే ప్రైమరీ స్టేజ్లో ఉన్నప్పుడు హోమియోలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అలాగే ఇందాక మనం మాట్లాడుకున్న ఒక 10 years 15 years దాంతో సఫర్ అయిన తర్వాత వచ్చిన పేషెంట్స్కి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? ఎవరికైనా అంటే ఎర్లీగా వచ్చిన వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఫాస్ట్గా వస్తుంది. క్రానిక్గా ఉన్న వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ వాళ్ళ ఇమ్యూనిటీ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఇమ్యూనిటీ డ్యామేజ్ అయిపోయింది, డిసీజ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో దాన్ని మన ఇమ్యూనిటీని మళ్ళీ ఓవర్కమ్ చేయాలి, డిసీజ్ కన్నా కూడా స్ట్రాంగ్గా. దానికి కొంచెం టైం పడుతుంది. రీసెంట్గా స్టార్ట్ అయిన వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అయితే క్రానిక్గా ఉన్న వాళ్ళు కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడుతూనే ఉండాలంటారా? ఇంకా క్రానిక్గా ఉన్న వాళ్ళు ఎవరికైనా ఒక టైం పీరియడ్ ఉంటుంది. అంటే ఈ ఇయర్ రైనీ సీజన్లో ఎట్లా ఉంది సోరియాటిక్ ప్యాచ్, తర్వాత నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంది, ఆ తర్వాత ఇయర్ ఎలా ఉంది, ఆ తర్వాత ఇయర్ ఎలా ఉంది, ఇట్లా చూడాలి ప్రోగ్నోసిస్ సోరియాసిస్లో. ఈ రోజుకి రేపటికి ఏం తేడా ఉండదు, ఈ సీజన్కి నెక్స్ట్ సీజన్కి. అంటే ఇప్పుడు ఈ సీజన్ ఆల్రెడీ 60% స్కిన్ ఎఫెక్ట్ అయింది, నెక్స్ట్ ఇయర్ సీజన్కి ఎంత ఎఫెక్ట్ అయింది, ఒక 40% వచ్చి ఉంటుంది, ఆ నెక్స్ట్ ఇయర్ ఒక 20% వచ్చింది, ఆ నెక్స్ట్ ఇయర్ ఒక 10% ఉంది. ఇట్లా తగ్గుతుంది సోరియాసిస్ అనేది.